వ్యూయర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. డే ఫ్రెండ్స్, లాస్ట్ సెషన్లో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసాం. ఈ సెషన్లో మనం ఈ క్వశ్చన్తో మొదలెడదాం. అది హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. సో కలర్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, రైట్. ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వేర్ చూజన్ త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తో మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ని చూజ్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బై ద మెంబర్స్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ దట్ హ్యాడ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండర్. అంటే దీని ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ శాసనసభల సభ్యులు పరోక్ష ఎన్నిక ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. రైట్. రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగ పరిషత్ ఏం చేసింది? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టోటల్ 389 members were elected for the కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సిఏ అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. అంటే రాజ్యాంగ పరిషత్కి 389 మందిని ఎన్నుకున్నారు. ఎట్లా? పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. ఓకే. సో అయితే ఈ అంతా ప్రక్రియ అంతా ఈ ప్రాంతీయ శాసనసభల సభ్యుల వల్ల జరిగింది. అయితే ఇది ఏ చట్టం ప్రకారం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935లో చేయడం జరిగింది. ఓకే. ఈ చట్టం ప్రకారంగా అకార్డింగ్ టు ద ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఎలక్షన్స్ వేర్ హెల్డ్ ఇన్ ఇండియా 1937. 1937లో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ వేర్ హెల్డ్. సో ఇన్ దిస్ ఎలక్షన్ కాంగ్రెస్ వాన్ 8 out of 11. అంటే 11 స్థానాలలో 8 స్థానాలు కాంగ్రెస్ గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఈ ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939లో రాజీనామా చేశాయి, రిజైన్ చేశాయి. ఎందుకు రిజైన్ చేశాయి? ఇక్కడ ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు 8 ప్రావిన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కదా, మరి ఎందుకు రాజీనామా చేశాయంటే అప్పటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ ఏమని చెప్పారంటే ఇండియా కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అనౌన్స్డ్ దట్ ఇండియా ఆల్సో పార్టిసిపేట్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్ బిహాఫ్ ఆఫ్ బ్రిటన్ అని చెప్పడం జరిగింది. అప్పుడు మన వాళ్ళు మమ్మల్ని అడగకుండా మీరు ఆ అనౌన్స్మెంట్ ఎలా చేస్తారు అని చెప్పి మన వాళ్ళు రాజీనామా చేస్తారు. 1939లో రాజీనామా చేస్తారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నంతా కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1946లో ఫామ్ అయింది. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి 389 మెంబర్స్ అని చెప్పాను కదా. సో 292 మెంబర్స్ ఫ్రమ్ బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాల నుంచి 292 మెంబర్స్ అండ్ 93 మెంబర్స్ ఫ్రమ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అంటే సంస్థానాల నుంచి కూడా వచ్చారు. సంస్థానాలు అంటే ఉదాహరణకి మైసూర్ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం అలా. అయితే దీంట్లో 26 మంది దళితులు కూడా ఉన్నారు, ఎస్సీ కాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ ఈ 1946లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి 208 సీట్స్ రావడం జరిగింది. కాంగ్రెస్ వన్ 208 సీట్స్ ఇన్ ద ఎలక్షన్స్ విచ్ హెల్డ్ ఫర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1946లో రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 208 సీట్లు గెలిచింది. అంటే దాదాపుగా 29% సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఓకే. మింటో మార్లే రిఫార్మ్స్ అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. సపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ ద ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు క్రియేట్ చేయబడ్డాయి. అండ్ మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటే ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వం డయార్కీ. ఓకే. ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు కాబడింది. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఈ చట్టం ప్రకారం భారత స్వాతంత్ర చట్టం ప్రకారం భారతదేశానికి వారు ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఓన్లీ దోస్ ఇన్ గవర్నమెంట్ గెట్ దేర్ అథారిటీ ఫ్రమ్ ద పీపుల్ అండ్ హ్యావ్ టు ఆన్సర్ టు ద పీపుల్. మరి ఈ రకమైన వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవారు తమ అధికారాన్ని ప్రజల నుండి పొందుతారు.
ఎప్పుడైతే ప్రజల నుంచి అధికారం పొందుతారో దాన్ని మనం ఏమంటాం? డెమోక్రసీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెమోక్రసీ. దాన్ని డెమోక్రసీ అంటారు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. నెక్స్ట్, వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ కానిది ఏది అంటున్నారు. కొన్ని కేసుల్లో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు. ఎస్, ఇది ఫండమెంటల్ రైటే. మనల్ని ఎవరైనా అకారణంగా అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మనం కోర్టుకెళ్ళి హెబియస్ కార్పస్ రిట్ చేయొచ్చు. హెబియస్ కార్పస్. అకారణంగా అరెస్ట్ చేయరాదు మనల్ని. ప్రభుత్వ ఉపాధిలో సమాన అవకాశాలు పొందే హక్కు. ఎస్, we have a right to equal of opportunity in public employment. Right to form association. Yes, మనం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ నెంబర్ 19 ప్రకారంగా మనం అసోసియేషన్స్ తర్వాత యూనియన్స్ పెట్టుకునే హక్కు ఉంది. నెక్స్ట్, ఆదేశిక సూత్రాల అమలు కోసం జారీ చేయమని కోర్టులకు వెళ్ళే హక్కు లేదు. ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాలు మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. వీ హ్యావ్ అడాప్టెడ్ దీస్ ఫ్రమ్ ద ఐర్లాండ్. సో మరి ఆదేశిక సూత్రాలు ఎక్కడున్నాయి? ఆదేశిక సూత్రాలు ఇవి మనకి పార్ట్ నెంబర్ 4లో ఉన్నాయి. 4వ పార్ట్ రాజ్యాంగంలో 4th పార్ట్లో 4వ భాగంలో ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ని అమలు చేయమని కోర్టుకు వెళ్ళొచ్చు. వీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ టు ఇంప్లిమెంట్ ప్రాపర్లీ ద ఫండమెంటల్ రైట్స్, బట్ నాట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి కోర్టుకు వెళ్ళే హక్కు లేదు. ఎందుకంటే ఆదేశిక సూత్రాలకి అటువంటి రక్షణ లేదు. బట్ ఫండమెంటల్ రైట్స్ కి ఆ రక్షణ ఉంది. దీస్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ గ్రాంటెడ్ బై ద కోర్ట్స్. బట్ దీనికి ఎటువంటి రక్షణ లేదు. సో మనకు ఆన్సర్ ఇది 4th వన్. ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ ఖచ్చితంగా ఫాలో కావాలి అని చెప్పి మనం కోర్టుకు వెళ్ళలేము. దానికి ప్రొటెక్షన్ లేదు. నెక్స్ట్, ఫ్రమ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద సార్క్ సమిట్ హోస్టెడ్ బై ఇండియా. ఇది ఇంటర్మీడియట్ క్వశ్చన్ అండి. మన ఏ బుక్ లో కూడా లేదు ఇది. సార్క్ అసలు సార్క్ అంటే ఏంటి? సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఐ రిపీట్, సౌత్. ఎస్ అంటే సౌత్, ఏ అంటే ఏషియన్, మరి ఏ అంటే అసోసియేషన్, తర్వాత సి అంటే ఆర్ అంటే రీజనల్, సి అంటే కోఆపరేషన్. సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1985. ఎక్కడ స్టార్ట్ అయింది? బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకా. ఇది ఢాకాలో స్టార్ట్ అయింది. ఓకే. సో మరి ఇండియాలో ఎన్ని జరిగాయి మీటింగ్స్ అంటే, ఇండియాలో జరిగిన మీటింగ్స్ ఒకటి 1986 ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ 1986 ఎట్ బెంగళూరు, అండ్ 8th మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ 1995 ఎట్ ఢిల్లీ, అండ్ 14th మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ 2007 ఎట్ ఢిల్లీ. ఇది కూడా ఢిల్లీ జరిగింది, ఇది కూడా ఢిల్లీలో జరిగింది, అండ్ ఇది మాత్రం బెంగళూరులో జరిగింది. ఓకే. సో ఆన్సర్ ఈస్ 2nd, 8th and 14th. So present SAARC headquarter is Kathmandu, Nepal capital city Kathmandu, present SAARC headquarter. Next, the headquarters of Greenpeace movement. అసలు Greenpeace movement అంటే ఏంటి? Greenpeace movement ఎక్కడ స్టార్ట్ అయింది? Greenpeace movement ఎక్కడ స్టార్ట్ అయిందంటే, when America was trying to do nuclear test, underwater nuclear test అంటే సముద్ర జలాలలో అణు పరీక్షలు చేయడానికి వెళ్తున్నప్పుడు అలస్కా. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ట్రైంగ్ టు డూ న్యూక్లియర్ టెస్ట్ ఎట్ అలస్కా ఇన్ అండర్ గ్రౌండ్ వాటర్. సో దీనికి అగెనిస్ట్ గా ఒక చిన్న పడవలో వెళ్ళారు. సో ఆ పడవ పేరు గ్రీన్ పీస్. సో దాన్ని గ్రీన్ పీస్ మూవ్మెంట్ అన్నాం. ద హెడ్ క్వార్టర్ ఈస్ ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నెదర్లాండ్ లో ఉంది. నెదర్లాండ్ ఎక్కడ? ఆమ్స్టర్డామ్ లో ఉంది. సో నెదర్లాండ్ క్యాపిటల్ సిటీ ఆమ్స్టర్డామ్ లో గ్రీన్ పీస్ మూవ్మెంట్ హెడ్ క్వార్టర్ ఎక్కువగా ఉంది. మరి దీని యొక్క ఎయిమ్ ఏంటి? వాట్ వాజ్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ గ్రీన్ పీస్ మూవ్మెంట్?
ద ఎయిమ్ ఆఫ్ గ్రీన్ పీస్ మూవ్మెంట్ ఈస్ అనంత వైవిధ్యంతో కూడిన జీవనాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం. నేను రాయలేను మొత్తం. అనంత వైవిధ్యంతో కూడిన కూడిన జీవాన్ని అనంత వైవిధ్యంతో కూడినటువంటి జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడడం. మరి దీని ఇంగ్లీష్లో ensuring the ability of the earth to nurture life in all its diversity. సో ఇదన్నమాట. నెక్స్ట్, who preached the idea of one jati, one god, one religion for all. ప్రతి పేపర్లో క్వశ్చన్ వస్తుంది. ప్రతి పేపర్లో సోషియో రిలీజియస్ మూవ్మెంట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సోషియో రిలీజియస్ మూవ్మెంట్ నుంచి 100%గా క్వశ్చన్ వస్తుంది. సో జాగ్రత్త. మనుషులందరికీ ఒకే దేవుడు, ఒకే జాతి, ఒకే మతం అని చెప్పింది ఎవరంటే శ్రీ నారాయణ గురు. సో నారాయణ గురు ఈయన ఏమని చెప్పాడంటే గుడులు కట్టడం కంటే బడులు కట్టడం ముఖ్యం. ఏమని చెప్పారు? గుడులు కాకుండా ఏం కట్టాలని చెప్పారు? బడులు కట్టడం ముఖ్యం అని చెప్పారు. గుడులు కట్టడం కాకుండా బడులు కట్టడం ముఖ్యం అని చెప్పారు. ఈయన కుల వివక్షను పాటించని దేవాలయాలు ఏం కట్టించాడు? కుల వివక్షను పాటించని దేవాలయాలు. He constructed temples where there is no discrimination. అంతేకాకుండా ఆయన శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం అనే సంస్థను స్థాపించాడు. శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం అనేటటువంటి సంస్థను కూడా ఆయన స్థాపించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నారాయణ గురు గురించే ఎక్కువసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. తర్వాత అరిగే రామస్వామి ఈయనది హైదరాబాద్. ఈయన అచల సిద్ధాంతాన్ని ప్రొపగేట్ చేశాడు. అచల సిద్ధాంతం. అంతేకాకుండా సునీత బాల సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఆది హిందూ జాతీయోన్నతి సభను ఏర్పాటు చేశాడు. ఆది హిందూ జాతీయోన్నతి సభని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. బిఆర్ అంబేద్కర్. లెట్ us see బిఆర్ అంబేద్కర్ టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ 1927. టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ ఫర్ ద దళితుల్లో ఆలయ ప్రవేశం కోసం ఆయన టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 1932లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ వన్ మీటింగ్. The meeting it is about India's political future. భారతదేశ రాజకీయ భవిష్యత్తు అన్నటువంటి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం 1932లో పెట్టింది. దానికి ఇండియా తరపున హాజరయ్యాడు. అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేటటువంటి ఒక పార్టీని కూడా ఈయన స్థాపించడం జరిగింది. అండ్ ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత ఆయన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ 1930. ఆయన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ అనే దాన్ని 1930లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి భాగ్యరెడ్డి వర్మ, చాలా క్వశ్చన్స్ వచ్చాయి భాగ్యరెడ్డి వర్మ గురించి. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మాదరి భాగ్యయ్య కదా. ఈయన 1906లో జగన్ మిత్ర మండలి స్టార్ట్ చేశారు. జగన్ మిత్ర మండలి చాలా చాలా ఇంపార్టెంట్. జగన్ మిత్ర మండలిని ఏర్పాటు చేశాడు. ఈయన దళితులను ఏమని పిలిచాడు? ఈయన దళితులని ఆది హిందువులుగా పిలిచాడు. అంతేకాకుండా దళితుల కోసం పాఠశాలలను కూడా నిర్మించడం జరిగింది. దళితుల కోసం హైదరాబాద్లో పాఠశాలల నిర్మాణం కూడా ఆయన చేపట్టడం జరిగింది. నెక్స్ట్, ద న్యూక్లియర్ సైంటిస్ట్ హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ లీడింగ్ హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్ ఇన్ యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్లో పెద్ద మూమెంట్ వచ్చింది. ఏంటి?
అక్కడ హ్యూమన్ రైట్స్ అనేది అసలే లేవు. ప్రజలకి హ్యూమన్ రైట్స్ ఇవ్వలేదు. దెర్ ఇస్ నో పొలిటికల్ రైట్స్, న్యూ హ్యూమన్ రైట్స్ ఇన్ యుఎస్ఎస్ఆర్. సో కాబట్టి ఆ ఉద్యమానికి మూలకారకులు ఎవరు? సో దీంట్లో అలెగ్జాండర్ సోల్జిస్తెన్. అలెగ్జాండర్ సోల్జిస్తెన్ అనే వ్యక్తి ఎవరు అంటే ఈయన ఒక రచయిత. హీ వాజ్ అ పోయిట్. అలెగ్జాండర్ సోల్జిస్తెన్. మిఖాయిల్ గార్బచేవ్. మిఖాయిల్ గార్బచేవ్ ఏం చేశారు గుర్తుపెట్టుకోండి. ఈయన గ్లాస్నాస్ట్ అండ్ పెరిస్ట్రోయికా అనే రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. పెరిస్ట్రోయికా అనేటటువంటి రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. అంటే సంస్కరణలు మిఖాయిల్ గార్బచేవ్ టైంలోనే సంస్కరణలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఆండ్రోవ్ సఖరోవ్ ఈయన అణుశాస్త్రవేత్త. ఈయన ఎవరు? రష్యా యొక్క అణుశాస్త్రవేత్త. సో ఈ ఆండ్రోవ్ సఖరోవే చాలా కీ రోల్ ప్లే చేశాడు ఈ యొక్క యుఎస్ఏలోని హ్యూమన్ రైట్స్ మూమెంట్లో. యుఎస్ఎస్ఆర్లోని ఈ హ్యూమన్ రైట్స్ మూమెంట్లో ఈ ఆండ్రీ సఖరోవ్ చాలా ప్రముఖమైన పాత్ర పోషించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి గోర్బచేవ్ ఈ యొక్క యుఎస్ఎస్ఆర్ని రద్దు చేయడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ రద్దు ఎప్పుడు రద్దు అయింది? 1991లో రద్దు కావడం జరిగింది. సో ఆండ్రే సఖరోవ్ అణుశాస్త్రవేత్త, యుఎస్ఎస్ఆర్లో హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్లో కీ రోల్ ప్లే చేశాడు. ద యునైటెడ్ నేషన్స్ ఆఫ్ సెక్రటరీ జనరల్ హూ పర్సుయేడెడ్ ఇండియా పాకిస్తాన్ టు అగ్రీ ఏ సీజ్ ఫైర్ డ్యూరింగ్ ఇండో-పాక్ వార్. సో ఇండియాకి పాకిస్తాన్కు వార్ జరుగుతున్నప్పుడు 1965లో సో యూథాంట్ అనే ఒక వ్యక్తి, యూథాంట్ అనేటటువంటి ఒక సెక్రటరీ జనరల్, ఆయన కాల్పుల విరమణకి ఇండియాను మరియు పాకిస్తాన్ని ఒప్పించడం జరిగింది. బాన్ కీ మూన్ ఈయన సౌత్ కొరియాకి సంబంధించిన వ్యక్తి. అండ్ పెట్రోస్ ఘాలీ యూథాంట్. ఆన్సర్ ఇదే, యూథాంట్ అనే వ్యక్తి ఇండియా పాకిస్తాన్ ఇద్దరిని కూడా 1965 వార్ కొంచెం కంట్రోల్ అయ్యేటట్టు ఆయన చేయడం జరిగింది. క్రెడిట్ గోస్ టు యూథాంట్. నెక్స్ట్, ఇండియా అండ్ చైనా సైన్డ్ పంచశీల్ ప్యాక్ట్. ఇండియా మరియు చైనా ఇద్దరు కూడా ఒక ప్యాక్ట్ తీసుకున్నారు. ఆ ప్యాక్ట్ పేరే పంచశీల్ ప్యాక్ట్. ఈ ప్యాక్ట్ ఎప్పుడు చేసుకున్నారంటే ఏప్రిల్ 29, 1954. ఏప్రిల్ 29, 1954 రోజు ఈ మీటింగ్ జరిగింది. ఎవరెవరికి మధ్య సైన్ జరిగింది? నెహ్రూ, ది దెన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అండ్ మిస్టర్ చౌ ఎన్ లై, చైనీస్ ప్రెసిడెంట్ చౌ ఎన్ లై, 1954. పంచశీల్ అనగా 5 ప్రిన్సిపల్స్. పంచశీల్ అనగా ఏంటి? 5 ప్రిన్సిపల్స్. అంతేకాకుండా దెర్ వాజ్ ఏ బార్డర్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇండియాకి చైనాకు మధ్య ఒక లైన్ ఉంది, బార్డర్ లైన్. దాన్ని మనము మెక్మోహన్ లైన్ అంటాం. మెక్మోహన్ లైన్, ద బార్డర్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. బట్ మనం 1959లో చైనాతో అగ్రిమెంట్ చేసుకున్నప్పటికి కూడా అన్ఫార్చునేట్లీ 1962 అక్టోబర్ చైనా అటాక్డ్ ఆన్ ఇండియా మీద అన్ఫార్చునేట్గా సడన్ గా చైనా మన మీద అటాక్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నామ్ డ్యూరింగ్ కోల్డ్ వార్ వాస్. అసలు నామ్ అంటే ఏంటి? నామ్ అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్. అంటే ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ద వరల్డ్ హ్యాస్ బీన్ డివైడ్ ఇంటూ 2 బ్లాక్స్. 2 బ్లాక్స్గా డివైడ్ అయింది. ఆ బ్లాక్ ఏంటి? వన్ ఈస్ యుఎస్ఏ బ్లాక్ అండ్ వన్ మోర్ ఈస్ యుఎస్ఎస్ఆర్ బ్లాక్ కదా. సో సమ్ కంట్రీస్ ఆర్ జాయినింగ్ ఇన్ అమెరికా బ్లాక్ and some countries are joining USSR bloc, but those countries got independence after 1945. 1945 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీస్ దే నైదర్ జాయిన్డ్ ఇన్ USA bloc nor joined USSR bloc. They remained constant. సో దాన్ని మనము నాన్ అలైన్డ్ మూమెంట్ అన్నాం. సో ఫస్ట్ నాన్ అలైన్మెంట్ మూమెంట్, ఫస్ట్ నామ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే 1961 బెల్గ్రేడ్. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నామ్ సమ్మిట్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ బెల్గ్రేడ్ ఇన్ 1961. చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీంట్లో
ఈ ఈ మీటింగ్లో బెల్గ్రేడ్ మీటింగ్లో 25 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 25 కంట్రీస్ వేర్ పార్టిసిపేటెడ్, బట్ టిల్ 2012 ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే దేర్ ఆర్ 120 కంట్రీస్ వేర్ ఇన్ నామ్. సో 120 దేశాలు నామ్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరి ఇవి ఎందుకు అంటే ఎవరు కూడా తటస్థంగా ఉండి శాంతిని ప్రమోట్ చేయడం, ఎవరు కూడా అమెరికా బ్లాక్లో కానీ యుఎస్ఎస్ఆర్ బ్లాక్లో కానీ జాయిన్ అవ్వకుండా, ఎవరైతే రీసెంట్గా ఇండిపెండెన్స్ వచ్చిందో రీసెంట్ అన్డెవలప్డ్ కంట్రీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా న్యూట్రల్గా ఉంచడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ చేయడం. సో అదే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీన్ని తీసుకొచ్చిన పర్సన్స్ ఎవరు అంటే మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ దిస్ వాస్ నెహ్రూ, నాసర్, మార్షల్ టీటో, డాక్టర్ సుకర్నో, క్వామే ఎంకురుమా అని కొంతమంది ఉంటారు. 10th లో ఇచ్చారు, వాళ్ళ గురించి ఒకసారి చూడండి. నెక్స్ట్, in 1969 Saddam Hussein came to power in Iraq with the twin slogans of Arab nationalism and socialism. Arab nationalism and socialism అనే పేరు మీదుగా ఆయన సద్దాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి ఇరాక్లో అధికారంలోకి రావడం జరిగింది. అసలు సోషలిజం అంటే ఏంటిది? సోషలిజం అంటే ఏంటి? సోషలిజం అంటే డివైడ్ ద రిసోర్సెస్. మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏదైతే ఉందో ఆ రిసోర్సెస్ అంతా కూడా ప్రజలకి ఇవ్వడం. ఓకే, సో అక్కడ ఉన్న వనరులను జాతీయం చేయడం, చమురు వనరులను జాతీయం చేయడం మరియు చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమం కోసం ఉపయోగించడం. సో ఇదే అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సోషలిజం అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద రిసోర్సెస్, వాట్ ఎవర్ ద అమౌంట్ విల్ గెట్, దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కంట్రీ సిటిజన్స్. మనకు వచ్చేటువంటి డబ్బు అందరికీ అవసరమయ్యే విధంగా మనం ఉపయోగించడమే ఈ యొక్క సోషలిజం. నెక్స్ట్, సో ఇక్కడ ఇరాక్ అని చెప్పిన కదా, ఇరాన్ ఇంకో స్టోరీ ఉందండి. ఇరాన్ డిఫరెంట్. ఇరాన్ 1979 వీళ్ళు ఏం చేశారు, ఇరాన్లో రాజుని తీసేసి కొత్త ప్రభుత్వం వచ్చింది అక్కడ. కింగ్ వాజ్ రిమూవ్డ్ ఇన్ ఇరాన్ 1971 అండ్ దెర్ వాజ్ ఎ న్యూ గవర్నమెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్, చాలా చాలా ఇంపార్టెంట్, 1955లో జరిగిన ఈ సమావేశం అలీన ఉద్యమానికి మార్గం చేసింది. చెప్పాను కదా, ఫస్ట్ 1955లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పేరే బాండుంగ్ మీటింగ్. సో బాండుంగ్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ బాండుంగ్ ఎట్ ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియాలో బాండుంగ్లో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లోనే నామ్ కి బీజం పడింది. దే సోన్ ద సీడ్ ఆఫ్ నామ్ ఇన్ 1955. దెన్ ఫస్ట్ నామ్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ 1961 ఎట్ బెల్గ్రేడ్. ఇంతకుముందు చెప్పాను నేను, బెల్గ్రేడ్ లో ఫస్ట్ నాన్ అలైన్మెంట్ మీటింగ్ జరిగింది. మరి సార్, ఈ 1955లో జరిగిన మీటింగ్ ఏంటి? బాండుంగ్ మీటింగ్ కాదా? ఈ 1955లో జరిగినటువంటి మీటింగ్ లో 29 కంట్రీస్ మీటింగ్ వచ్చాయి. సో ఈ మీటింగ్ లో మనకి నెహ్రూ చాలా చాలా ఇంపార్టెంట్. నెహ్రూ, నాసర్, మార్షల్ టీటో, మిస్టర్ సుకర్నో, ఇండోనేషియా ప్రెసిడెంట్ సుకర్నో, అండ్ కురుమా, కెన్యాకు సంబంధించిన వ్యక్తి కురుమా, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళు డిస్కస్ చేశారు నామ్ గురించి. మనం అమెరికా వైపు కానీ యుఎస్ఎస్ఆర్ వైపు కానీ జాయిన్ కాకుండా, వేరే వాళ్ళు కూడా జాయిన్ కాకుండా మనం వాళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఎప్పుడు? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ 1949. వార్సా ప్యాక్ట్ ఇది స్టార్ట్ చేసింది ఎవరంటే యుఎస్ఎస్ఆర్, అంటే కమ్యూనిస్టు గవర్నమెంట్స్. అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు, వేరే కొన్ని దేశాలలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఈ వార్సా ప్యాక్ట్ని పెట్టుకున్నాయి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1945 October 24. నెక్స్ట్, భారతదేశంలో కేంద్ర అంశాలపై సాధారణ బిల్లుకు సంబంధించిన సరైన స్టేట్మెంట్. సో జనరల్ బిల్, ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కూడా ప్రతిసారి వస్తుంది. బిల్స్ గ్యారంటీగా వస్తుంది. అంటే అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. లోక్సభ, రాజ్యసభ. ఓకే, ఇప్పుడు మనం ఆర్డినరీ బిల్ గురించి చూద్దాం. ఆర్డినరీ బిల్, ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఆర్డినరీ బిల్. సో ఆర్డినరీ బిల్ అనేటటువంటిది లోక్సభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఎనీ ఆఫ్ ద హౌస్
అంటే ఎక్కడైనా కూడా మనం బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆర్డినరీ బిల్ అంటే ఏంటిది? సాధారణ బిల్లులు. బట్ మనీ బిల్ అంటే ఏంటి? మనీ బిల్ కంపల్సరీ ఇన్ లోక్‌సభ. సో, ఇక్కడ లేదు. కంపల్సరీ ఇన్ లోక్‌సభ. మనీ బిల్ మాత్రం కంపల్సరీ లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. మరి ఆర్డినరీ బిల్లులో ఏం జరిగింది? ఆర్డినరీ బిల్ లోక్‌సభ వాస్ పాస్డ్ అండ్ రాజ్యసభ వాస్ నాట్ పాస్డ్. రాజ్యసభ నో అని చెప్పింది. అండ్ లోక్‌సభ యెస్ అని చెప్పింది. మరి అటువంటప్పుడు ఏం చేస్తారు? సో, దేర్ వాస్ ఎ జాయింట్ సిట్టింగ్. అప్పుడు జాయింట్ సెషన్ పెడతారు. దాన్నే జాయింట్ సిట్టింగ్ అంటారు. జాయింట్ సెషన్ లేదా జాయింట్ సిట్టింగ్ అంటారు. ఈ సిట్టింగ్‌కి ఎవరు నిర్ణయం తీసుకుంటారు? ఎవరు చైర్‌లో కూర్చుంటారు? స్పీకర్. ఈ జాయింట్ సిట్టింగ్‌లో ఎవరెక్కువ ఓట్లొస్తే వాళ్ళది గెలిచినట్టుగా తీసుకుంటారు. ఓకే. సో, ఇక్కడ సాధారణ బిల్లు ఆమోదించడంతో పార్లమెంట్ ఉభయ సభల మధ్య ఏవైనా తేడాలుంటే నిర్ణయం పార్లమెంటు ఉమ్మడి సమావేశం చెప్పిన కదా జాయింట్ సెషన్ జరుగుతది. సో, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గ్లోబలైజేషన్? మరి మన గ్లోబలైజేషన్ అంటేనే మనకు గుర్తొచ్చేది పివి నరసింహారావు. పివి నరసింహారావు. సో, పివి నరసింహారావు గారు ఆయన 1991లో ఉన్నప్పుడు ఎల్‌పిజి సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎల్‌పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే ఏంటంటే బిఫోర్ 1991 no foreign products allowed in India. No foreign products. ఫారెన్ ప్రొడక్ట్స్ ఇండియాలో అలో లేదు. బట్ 1991 తర్వాత ఫారెన్ ప్రొడక్ట్స్‌ని ఇండియాలో అలౌ చేయడం జరిగింది. సో, అట్లా చాలా కంపెనీస్ ఇండియాకి రావడం జరిగింది. చూడండి. ఎక్స్‌చేంజ్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, క్యాపిటల్, ఇన్ఫర్మేషన్ అక్రాస్ నేషనల్ బౌండరీస్. అంటే మన గూడ్స్ వేరే కంట్రీకెళ్ళాయి. వేరే కంట్రీ గూడ్స్ ఇండియాకి రావడం జరిగింది. అదే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇప్పుడు కూడా మెనీ ఆఫ్ ఇండియన్ గూడ్స్ వీ కెన్ పర్చేస్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. నెక్స్ట్. One of the following is not applicable. One of the following is not applicable for a worker who works in organized sector. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే మనం ఏమంటాం? వ్యవస్థీకృత రంగం అంటాం. వ్యవస్థీకృత రంగం. మరి ఈ వ్యవస్థీకృత రంగంలో వర్తించింది ఏంది? కార్మికుడు నెలాఖరులో సాధారణ జీతం వస్తుంది. యెస్, వర్తిస్తది కదా. ఎండ్ ఆఫ్ ద మంత్ సాలరీ విల్ గెట్. సెలవుకు గాని కార్మికుడు జీతం చెల్లించబడదు. నో. సెలవుకు కార్మికుడు చెల్లిస్తాడు. సండే ఉంది, సెలవు వచ్చింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సాలరీ ఇవ్వరా? ఇస్తారు. సండే దసరా హాలిడేస్ వచ్చినాయి, సాలరీ ఇవ్వరా? ఇస్తారు. బట్ అదే కూలి పని వాళ్ళకు ఇవ్వరు. కార్మికుడికి వైద్య భత్యాలు లభిస్తాయి. మెడికల్ అలవెన్స్ ఉంటది. ప్రావిడెంట్ ఫండ్ ఉంటది. ఓకే. సీఎల్స్ ఉంటాయి. సిక్ లీవ్స్ ఉంటాయి. ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. చాలా ఉంటది. కానీ సెలవులకు గాను కార్మికుడి జీతం చెల్లించబడదు. మరి ఈ ఆప్షన్ ఎవరికి? అనార్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళకి. అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్. అనార్గనైజ్డ్ సెక్టార్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సండేలకు జీతం కట్టివ్వరు. దసరా హాలిడేస్‌కి జీతం కట్టివ్వరనమాట. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలి.